అమెరికా పౌరసత్వం సంపాదించడం అనేది అందరికి ఒక పెద్ద డ్రీమ్ అన్నమాట. అమెరికాలో పుట్టారా? అమెరికన్ సిటిజనా? ఇవన్నీ చాలా మంది ఆశ్చర్యపోతూ అడుగుతుంటారు. అంటే అదొక పెద్ద గొప్ప విషయం అన్నమాట. అయితే రీసెంట్‌గా అమెరికా ఈ పౌరసత్వం వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా అనేక దేశాల నుంచి నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు అమెరికాకెళ్ళి డెలివరీ అవుతున్నారు. ఎందుకో తెలుసా? బిడ్డ అక్కడ పుడితే అక్కడ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉందన్నమాట. అక్కడ పుడితే అక్కడ జన్మిస్తే అక్కడ పౌరసత్వం వస్తుంది. అయితే ఈ మధ్య అమెరికా ప్రభుత్వం వీటిపైన చాలా ఆంక్షలు విధిస్తోంది. కఠినమైన నిబంధనలు కూడా తీసుకొచ్చిందనమాట. అమెరికాలో రీసెంట్గా 600 మంది గర్భిణీ స్త్రీలకు వీసాలు రద్దయ్యాయి. పిల్లలు కనేందుకు అమెరికా వస్తున్నారని బర్త్ టూరిజం పై అమెరికా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఒక్క జూలై నెలలోనే అంటే లాస్ట్ మంత్ లో 600 మంది గర్భిణీ స్త్రీలకు వీసాలు రద్దు చేసింది అమెరికా ప్రభుత్వం. ఆ గర్భిణీ స్త్రీలందరూ కూడా 9వ నెల గర్భంతో ఉన్నారు. అంటే 9th మంత్, ఇంకా 1 or 2 డేస్లోనే 10 డేస్లోనే డెలివరీ ఉన్నవాళ్ళు అనమాట. బర్త్ టూరిజం నిరోధక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ గర్భిణీ స్త్రీల యొక్క వీసాలు రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. తమ దేశ చట్టాలను, అంటే అమెరికా యొక్క చట్టాలను ఈ ఫారెన్ టూరిస్టులు ఎవరైతే ప్రెగ్నెంట్ గా ఉన్నారో వాళ్ళు వచ్చి అమెరికాలో పిల్లల్ని కని ఆ దేశ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. బర్త్ టూరిజం నెట్వర్క్ ను నిర్మూలించేందుకు, అమెరికా పౌరసత్వ సమగ్రతను కాపాడేందుకు అన్ని సాధనాలను ఉపయోగిస్తున్నామని చెప్పి మార్కో రూబియో చెప్పుకొచ్చారు. బర్త్ టూరిజం ఈ మధ్య ఈ కాన్సెప్ట్ చాలా ప్రమోట్ అవుతుంది. ఈ సిటిజన్షిప్ ఏదైతే పిల్లల ద్వారా వచ్చిందో, ఈ బేబీస్ యాంకర్ బేబీస్ అంటాం, ఇలా పుట్టిన బేబీస్ ని, వీళ్ళ ద్వారా తల్లిదండ్రులకి పర్మనెంట్ రెసిడెన్సీ అలాంటివి వస్తాయి ఆ దేశాల్లో. జనరల్ గా దేశాల్లో పౌరసత్వానికి సంబంధించి 2 రకాల రూల్స్ ఉంటాయన్నమాట. యుస్ శాంగ్విన్స్, యుస్ సోలి అని చెప్పి. యుస్ శాంగ్విన్స్ లో మనకి బ్లడ్ రిలేషన్షిప్, పేరెంటల్ రిలేషన్షిప్ ఇలాంటివి చూపించాలన్నమాట. యుస్ సోలీలో ప్లేస్ ఆఫ్ బర్త్, అక్కడికి వెళ్ళి అక్కడ పుడితే, అంటే ఆ సన్స్ ఆఫ్ సాయిల్ అనమాట, ఆ భూమి మీద పుడితే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. ఉదాహరణకి అమెరికా ఉందనుకోండి, అమెరికా ఇప్పటి వరకు కూడా యుస్ సోలీని రికగ్నైజ్ చేస్తాయి. అంటే ఏంటి? ఎవరైనా వెళ్ళి అమెరికాలో పిల్లల్ని కంటే ఆ పిల్లవాడికి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అనమాట. ఇండియాలో యుస్ శాంగ్విన్స్ ని మనం రికగ్నైజ్ చేస్తాం. అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్షిప్, పేరెంటల్ థింగ్స్ అన్ని చూస్తాం అనమాట. సో మీరు గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1.0లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు పడితే వాళ్ళు అమెరికాకు వచ్చేసి పిల్లలు కనేసి పిల్లలకి సిటిజన్షిప్ ఇప్పించేసుకుంటున్నారు, నేను దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పి. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటాం దాన్ని తీసేయాలని ట్రంప్ కూడా అక్కడ అనుకుంటున్నారు అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా 2 రకాలుగా సిటిజన్షిప్ పౌరసత్వాన్ని మనం అన్వయిస్తూ ఉంటాము. అమెరికాలో యుస్ సోలీస్ ఉంది, అలానే అర్జెంటీనాలో కూడా యుస్ సోలీస్ ఉంది. అంటే అక్కడ పుడితే అక్కడ పిల్లలు అవుతారనమాట. అండ్ అర్జెంటీనా కానీ రష్యా కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పుట్టిన పిల్లలకి డ్యూయల్ సిటిజన్షిప్ కూడా అలౌ చేస్తారు. ఒక రష్యన్ పిల్లలు ఇలా అక్కడ పుట్టారనుకోండి, పేరెంట్స్కి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ వస్తే రష్యన్ సిటిజన్షిప్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. మీరు చూస్తే క్లాడియా షిన్బామ్ మెక్సికోలో మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఈవిడ యాక్చువల్లీ జూయిష్ పేరెంట్స్కి పుట్టారనమాట, కానీ పుట్టింది మెక్సికోలో. ఇప్పుడు ఆవిడ మెక్సికన్ ప్రెసిడెంట్ అవ్వగలిగారు. అలా కొన్ని దేశాలు ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఇస్తాయన్నమాట. ఇవన్నీ ఒక పక్కన ఉంటే, ఇంకో పక్కన పాపులేషన్ అనేది, జనాభా అనేది ఒక ఎసెట్, ఒక ఆస్తి దేశానికి అని చెప్పొచ్చు. సో చాలా దేశాలు పాపులేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేసి తగ్గించుకుని తర్వాత పెంచడానికి మాత్రం చాలా విఫలం అవుతున్నాయి అన్నమాట. కాబట్టి భారతదేశం కూడా దీని నుంచి ఒక లెసన్ అయితే నేర్చుకోవాలన్నమాట. దేశంలో జనాభా అనేది ఎసెట్లా ఎలా వాడుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఈ మధ్య మనం గమనిస్తే సోవెనిటీ అనే కాన్సెప్టే పూర్తిగా నీరుగారిపోతుంది, డైల్యూట్ అవుతుందని చెప్పొచ్చు. మీరు చూస్తే ఈ సోవరిన్ లిమిట్స్, బార్డర్స్ దాటి ప్రజలు అంటే పిల్లల్ని కనడానికి వేరే దేశానికి వెళ్ళిపోవటం, లేదా యుద్ధాలు చేయడానికి ఇంకో దేశానికి వెళ్ళిపోవటం, ఇలా రకరకాల మార్పులు వస్తున్నాయి ప్రపంచ పరిణామాల్లో. అంటే గ్లోబలైజేషన్ అనేది, దాని వైపరీత్యం అనేది ఇంకా విపరీతంగా కనిపిస్తుంది మనకి ఇప్పట్లో. కాబట్టి ప్రపంచం మారుతుంది. ముఖ్యంగా డెమోగ్రఫిక్స్ మారుతున్నాయి, పాపులేషన్ ఎఫెక్ట్స్ మారుతున్నాయి, తర్వాత గ్లోబలైజేషన్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. సో చాలా ఫ్లూయిడ్గా ఉంది ఇప్పుడు వరల్డ్లో. రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నమాట. కాబట్టి ఎక్కడ పెరిగాం, ఎక్కడ పుట్టాం, తర్వాత ఎక్కడ మనం సిటిజన్షిప్ సాధించాం, తర్వాత ఎక్కడికొచ్చి యుద్ధం చేసాం, ఎక్కడ మన అమ్మ మనల్ని కంది, మన తల్లి దేశం ఏదో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం.